Namaste people, welcome to our channel. Today's our topic is Hamming code error detection and correction. First of all, a code is said to be error detecting code. Only its minimum distance is 2 or more. దాని minimum distance అనేది 2 or more ఉంటేనే మనకు అది error detecting code అని అంటాం. జనరల్గా ఈ ఎర్రర్స్ ఆర్ డిటెక్టెడ్ బై యూజింగ్ దిస్ హ్యామింగ్ కోడ్. ఈ హ్యామింగ్ కోడ్ని యూజ్ చేసుకొని మనం ఒక బైనరీ బిట్లో ఎర్రర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ప్యాడీ బిట్ అనేది ఏంటంటే మన బైనరీ డేటాకి ఎక్స్ట్రాగా మనం ఒక బిట్ని ఇంక్లూడ్ చేస్తాం, దాన్ని మనం ప్యాడీ బిట్ అంటాం. ఈ ప్యాడీ బిట్స్ అనేవి 2 టైప్స్. ఏంటి, ఒకటి ఆడ్ ప్యాడీ, ఒకటి ఈవెన్ ప్యాడీ. ఆడ్ ప్యాడీ అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే అది ఆడ్ ప్యాడీ. ఈవెన్ ప్యాడీ అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే అది ఈవెన్ ప్యాడీ. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం ఒక 8 బిట్ డేటాని తీసుకున్నాం. ఏంటి, 01 011 011. అండ్ ఇది ఒక టేబుల్, కన్సిడర్ ఏ టేబుల్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ బిట్ డిజిగ్నేషన్, బిట్ లొకేషన్ నెంబర్ అండ్ ఇన్ఫర్మేషన్ బిట్స్. అండ్ హియర్ D12 D11 D10 D9 D7 D6 D5 D3 those are data bits. And P8 P4 P2 P1 are parity bits. అండ్ హియర్ మనం దీనికి ఇండెక్స్ 12 11 10 9 8 7 సో ఆన్. అండ్ వీటికి మనం బైనరీ నెంబర్స్. తర్వాత మనం ఎక్కడైతే మనకి 01 011 011 ఈ డేటా బిట్ అనేది దీంట్లో మనం రాయాలి. ఎక్కడ, D11 నాట్ ప్యాడీ బిట్స్లో కాకుండా డేటా బిట్స్లో మనం దీన్ని రాయాలి. రాసినాక మనం ఫస్ట్ ప్యాడీ చెక్ చేయాలనుకున్నప్పుడు ఈ 3 5 7 9 11 ఈ లొకేషన్స్లో చెక్ చేసుకోవాలి. మనకి 3 5 అంటే 3 5 3 కాడ మనకి ఏ నెంబర్ ఉంది, 1 ఉంది. మళ్ళీ 5 కాడ ఏ నెంబర్ ఉంది, 5 కాడ 1 ఉంది. నెక్స్ట్ 7 కాడ కూడా 1 ఉంది. నెక్స్ట్ 9 కాడ 1 ఉంది. నెక్స్ట్ 11 కాడ 1 ఉంది. అంటే మనకి ఏ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి, 5 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ప్యాటీలో మనకి 5 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ఈవెన్ ప్యారిటీ. అంటే మనకి అవుట్పుట్ కోడ్ ఏమొస్తుందంటే, అవుట్పుట్ కోడ్ P1 = 1. నెక్స్ట్ P2 లొకేషన్, P2 సెకండ్ ప్యాటీ చెక్ చేయాలంటే మనకి ఏ లొకేషన్ అంటే 3 6 10 11 ఈ లొకేషన్స్ని యూజ్ చేసుకొని మనం నెక్స్ట్ బిట్ అనేది రాయాలి. నెక్స్ట్ 3 కాడ ఏముంది, 1. మళ్ళీ 6 కాడ 0. అండ్ నెక్స్ట్ 7 11 10 0 అండ్ నెక్స్ట్ 11. అంటే ఇక్కడ మనకి 3 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. అంటే మనకి సెకండ్ ప్యాడ్లో 3 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. సో మనకి అవుట్పుట్ కోడ్ కూడా, దీనికి కూడా అవుట్పుట్ కోడ్ అనేది 1 ఉంటుంది. అంటే P2 = 1. అంటే ఇప్పుడు ఈ కోడ్ కరెక్టే. నెక్స్ట్ థర్డ్ ప్యారిటీ P3 = P. అండ్ నెక్స్ట్ P4 లొకేషన్ అనేది మనం చెక్ చేయాలి. P4 లొకేషన్కి 5 6 7 12 5 6 7 12 అన్నప్పుడు మనకి 5 కాడ ఏముంది, 1. నెక్స్ట్ 6 కాడ 0. నెక్స్ట్ 7 కాడ కూడా 1 ఉంది. నెక్స్ట్ 12 కాడ 0. మనకి ఇక్కడ 2 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 2 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. 2 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి మనకి అవుట్పుట్ కోడ్ వచ్చేసి P4 = 0. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి కోడ్ అనేది ఎర్రర్ అనేది అక్కరైంది. నెక్స్ట్ ప్యారిటీ P8 లేదు. నెక్స్ట్ P8 ఎయిత్ ప్యారిటీ కాడ ఏ లొకేషన్స్ అంటే 9 10 11 12 ఈ లొకేషన్స్లో మనం చూడాలి బిట్స్. అంటే 9 కాడ ఏముంది, 9 కాడ 1 ఉంది. 10 0 అండ్ నెక్స్ట్ 11 1 0. సో ఇక్కడ కూడా మనకి 2 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. అంటే మనకి అవుట్పుట్ కోడ్ P8 = 0 వచ్చింది. ఇక్కడ కూడా మనకి అండ్ ఎర్రర్ అనేది జనరేట్ అయింది. సో మనకి అవుట్పుట్ అనేది 0 వచ్చింది, అవుట్పుట్ కోడ్ అనేది 0 వచ్చింది. సో మనకి హ్యామింగ్ కోడ్ విత్ ఇన్ఫర్మేషన్ బిట్ ఈజ్ ఈక్వల్ టు, so this is the Hamming code.
సో దిస్ ఈస్ ద హ్యామింగ్ కోడ్ ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్